హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. రిలీజ్కి ముందే తెలుగు సినిమాల రికార్డులు 100 కోట్ల బిజినెస్. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. ఒక తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్కి ముందే ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు ఏదైనా సినిమా 100 కోట్లు వసూలు చేసిందంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే ఆ మూవీ సూపర్ హిట్గా నిలిచేది. అయితే ఇప్పుడు సినిమాల బడ్జెట్, కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఇండియన్ డైరెక్టర్ తీసిన కొన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతూ 1000 కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ ట్రెండ్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్తో ప్రారంభమైంది. అయితే ఒక తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్కి ముందే ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మూవీ పుష్ప 2. పుష్ప 1 పాన్ ఇండియాలో హిట్ అయిన తర్వాత దీని సీక్వెల్పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సాధారణంగా సినిమా కలెక్షన్స్ విషయంలో 100 కోట్లకు డొమెస్టిక్ నెట్ బాక్సాఫీస్ కలెక్షన్ పరిగణలోకి తీసుకుంటారు. అయితే 1000 కోట్ల బెంచ్ మార్క్ను వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లకి లెక్కిస్తారు. సాధారణంగా మూవీ రేంజ్ను బట్టి ఈ వసూళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు దేశవ్యాప్తంగా వచ్చిన వసూళ్ల కంటే రెండింతలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు దంగల్ సినిమా ఇండియాలో 387 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల క్లబ్లో చేరింది. పఠాన్, జవాన్ మూవీస్ కూడా భారతదేశంలో దాదాపు 500 నుండి 600 కోట్లు సంపాదించాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. విడుదలకు ముందే 1000 కోట్లు తెలుగు సినిమా పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టారు. నివేదికల ప్రకారం ఈ మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే 200 కోట్ల ప్రీ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. పుష్ప 1 ఉత్తరాదిలో బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి హిందీ బెల్ట్లో కూడా పుష్ప 2 డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ బాగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా టుడే 2023 రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 1000 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు నిజమైతే పఠాన్, గదర్ 2, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా సాధించిన నెట్ కలెక్షన్ల కంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ కావడం విశేషం. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటించిన పుష్ప 2 సినిమాకు సుకుమార్ డైరెక్టర్. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్పరాజ్గా నటిస్తున్నాడు. ఈ మూవీ 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ ఏడాది కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ లిస్టులో ప్రభాస్ కల్కి, 2898 AD, సూర్యకంగువ వంటి పాన్ ఇండియా మూవీస్, సింగం, ఎగైన్ వంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇదంటే ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.